ఎవరా ఊర్వశి? గడిచిన జీవితం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకైతే ఈ వీడియో చేయడానికి మినిమం 30 minutes పట్టింది. ఫ్రెండ్స్, నాకైతే ఒక బ్రదర్ ఈ రీల్ సెండ్ చేశాడు. జస్ట్ ఓకేనా, ఈ రీల్ తీసుకుని మాత్రం నేను లిరిక్స్ యాడ్ చేసుకుని ఫోటోస్ యాడ్ చేసుకుని కూడా చాలా బాగా ఎడిట్ చేశాను. ఫ్రెండ్స్, నేను పెట్టిన ఫోటోస్ కూడా కంటెంట్ చాలా బాగా నచ్చుతుంది. మీకైతే ఈ వీడియో చూడండి, ఫుల్ వీడియో చూస్తే మీకు చాలా బాగా నచ్చుతుంది. కొంచెం స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఫోటోస్ పెట్టుకుని చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన బీట్ మార్క్, ప్రీసెట్స్, XMLs, షేక్ ఎఫెక్ట్స్ అన్ని కింద నా వెబ్సైట్లో ఉంటాయి. ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని సింపుల్గా మీరు చూస్తున్న వీడియో థంబ్నెయిల్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్, కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మీకు స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి. సింపుల్గా వాటిని ఎడిట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ చేసుకుని ఇప్పుడైతే మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు రీసెంట్గా ఫైల్ షేక్ ఎఫెక్ట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ స్టేమ్ ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా, సింపుల్గా న్యూ ట్రెండింగ్ బీజిఎం బీట్ బై స్పీడ్ సింక్ ఎడిటింగ్ బై శాండీ ఎడిట్స్ మనకైతే ఈ విధంగా ఉంటుంది. స్టేమ్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏం టచ్ చేయకండి, జస్ట్ మనకు లిరిక్స్ యాడ్ చేసి ఇచ్చాను. బ్యాక్గ్రౌండ్లో ఒక మీకు మీ దగ్గర ఆ ఫంట్ లేకపోయినా కూడా ఆ ఫంట్ లింక్ కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫంట్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ ఏం టచ్ చేయకండి, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి 10.22 milliseconds దగ్గర నుంచి మనం ఫోటోస్ పెట్టుకోవాలి. ఫోటోస్ పెట్టుకొని వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఒక 1 clickలోనే మీరైతే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి, ఇక్కడ మీ ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్, ఇక్కడ ఈ ఫోటో తీసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఫోటో అనేది నేనైతే ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేస్తున్నాను. ఒక ఇక్కడ నుంచి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫోటో యాడ్ చేసుకుని ఈ ఫోటో అనేది మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలంటే మనకు పైన 3 dots ఉంటాయి, వాటి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి, ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ని సింపుల్గా కట్ చేసుకొని మళ్ళీ మనం సెకండ్ ఫోటో. ఫ్రెండ్స్, ఇలానే మనకి ఎన్ని ఫోటోస్ ఉన్నాయో అన్ని ఫోటోస్ని ఈ విధంగా బీట్ మార్క్ మధ్యలో ఫిల్ చేసుకోండి. ఓకేనా, మనకి బీట్కి మధ్యలో ఫిల్ చేసుకున్న తర్వాత మనకు లాస్ట్లో వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాము. చాలా సింపుల్ ఫ్రెండ్స్, కొంచెం స్కిప్ చేయకండి. ఓకేనా, ఇక్కడ లాస్ట్ వరకు చూడండి, జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీడియా అండ్ ఫోటో, ఇక్కడ 3 dots, ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా. ఒకవేళ మీ దగ్గర ఫుల్ ఫోటో ఉంటే అవసరం లేదు, ఒకవేళ ఏంటి మన దాంట్లో ఫిల్ అవ్వని ఫోటోకి మాత్రమే మనైతే ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఇలా నేను ఆల్రెడీ అన్ని ఫోటోస్ యాడ్ చేశాను కదా, ఇప్పుడు మనం వీటికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. 1 second బయటకు వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ నేను షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఇచ్చాను, XML ఇచ్చాను. దాంట్లో ఏదో ఒక లింక్ అయితే మీరు ఏ లింక్ ఇంపోర్ట్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ లింక్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చాలా సింపుల్, ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద ఎఫెక్ట్స్ అండ్ 3 dots, ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్. ఆటోమేటిక్గా మనకు ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి. మళ్ళీ మనకు బీట్ మార్క్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ఏం చేశారంటే చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ లిరిక్స్ అయితే ఏం టచ్ చేయకండి. ఒక లిరిక్స్ ఏం టచ్ చేయకండి, ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి, కింద ఎఫెక్ట్స్ అండ్ 3 dots, ఇక్కడ పేస్ట్ ఎఫెక్ట్స్. ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ మొత్తం పేస్ట్ అయిపోతాయి. మళ్ళీ అలానే మనం సెకండ్ ఫోటో. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మనం ప్రతి ఫోటోకి సింపుల్గా ఈ ఎఫెక్ట్స్ మొత్తం అయితే పేస్ట్ చేసుకోండి. ఓకేనా, చాలా సింపుల్ ఫ్రెండ్స్, ఏం లేదు, ఆ ప్రతి ఫోటోకి ఎఫెక్ట్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత వన్స్ మీరు ప్రివ్యూ చేసుకోండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంత ప్రాపర్గా వస్తుందో రావట్లేదు ఒకసారి ప్రివ్యూ చేసుకున్న తర్వాత మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిన రెజల్యూషన్లో మీకు నచ్చిన క్వాలిటీలో అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, చాలా సింపుల్, ఇక్కడ చూపిస్తాను 1K 4K HD 720 అని చాలా ఉన్నాయి కదా, మీకు నచ్చిన రెజల్యూషన్. ఫ్రెండ్స్, నేను సజెస్ట్ చేసి అయితే మాత్రం ఫుల్ HD పెట్టేసుకోండి, చాలా నీట్గా వస్తుంది. మరీ ఎక్కువ అయితే మీకు రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ ఫోటోస్ క్వాలిటీ బట్టి కూడా ఉంటుంది కాబట్టి మీరైతే ఫుల్ HD పెట్టుకొని ఆటోమేటిక్గా దానికి సెట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం అయితే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో రీల్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లో కూడా వెళ్ళి చూడవచ్చు ఫ్రెండ్స్. నచ్చితే కొంచెం దాంట్లో కూడా ఫాలో చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.